ఇక రైతులు విత్తనాలు వేసిన తర్వాత శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తే మంచిదని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ రాంప్రసాద్ అన్నారు. ఇక నేల బాగా తడిచిన తర్వాత విత్తనం వేస్తే మొలకెత్తేందుకు అనుకూలంగా ఉంటుందని అన్నారు. శాస్త్రవేత్తల సూచనల ప్రకారం సాగు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని అంటున్నారు సైంటిస్టులు. ఏ మందులు ఎంత మోతాదులో వాడాలో రైతులకు సూచించారు. ముఖ్యంగా ఏంటంటే విత్తనము వేసిన తర్వాత ఏంటంటే ఫస్ట్ వర్షాలు పడిన తర్వాతనే విత్తనాలు వేసుకోవాలని చెప్పి సూచిస్తున్నాం. కాబట్టి మంచి వర్షం పడుతున్నది విత్తనం ఎత్తుకోవాలి. తర్వాత ఏంటంటే మరి కలుపు వర్షాలు బాగా పడితే మరి కలుపు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ముఖ్యంగా రైతులకు ఇచ్చే సూచన ఏంటంటే మనం విత్తనం విత్తుకున్న తర్వాత కనీసం ఒక 48 గంటల లోపల అంటే 2 రోజుల లోపలనే మనము ఈ పెండిమిత్రన్ అనే మందును కలుపు మందును ఒక 5 ml లీటర్ నీటికి మంచిగా పిచికారి చేసుకున్నట్టయితే ఈ మొలవబోయే కలుపు ఏదైనా భూమిలో ఉంటుందో అది మొలవకుండా ఉండే అవకాశం ఉంది. దాని ద్వారా ఏంటంటే కనీసం ఒక రైతు 25 నుండి 30 రోజుల వరకు కూడా మనము ఫీల్డ్లో కలుపు లేకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే విత్తనము వేసిన